ఈరోజు నంద్యాల మహిళా జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడానికి అదే కాలేజీని విద్యార్థులను తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన అంశం ఏమంటే మహిళా జూనియర్ కళాశాలలో దాదాపుగా ఇప్పుడు 1000 మంది స్ట్రెంత్ ఉండడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ సంఖ్య అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం వలన పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఈరోజు ఇదే ప్రాంగణంలో ఉర్దూ జూనియర్ కాలేజ్, అది కూడా కో ఎడ్యుకేషన్కు ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. కానీ దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాంతోపాటు అంతేకాక గతంలో ఉర్దూ కళాశాలకు బిల్డింగులను కూడా స్థలము బిల్డింగులు దాదాపుగా శాశ్వతమైన బిల్డింగు కూడా నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం కొంత జరిగితే వాళ్ళు అక్కడే ఉంటే వాళ్లకు ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో వీళ్ళు కూడా మహిళలు వెనకలనే మళ్ళా మహిళల సంక్షేమ వసతి గృహాలు కూడా ఉన్నాయి. కావున ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరితో మేము కలెక్టర్ ఆఫీస్కు భారీ ఎత్తున రావడం జరిగింది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీన్ని మనం ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.